ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. ఆ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం తిరుమలలో దర్శనాల పరిస్థితిని గురించి, అలాగే విఐపి బ్రేక్ దర్శనం యొక్క పూర్తి వివరాల గురించి, భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్నటి రోజున తిరుమలలో స్వామివారిని మొత్తం 65,683 మంది భక్తులు దర్శించుకున్నారండి. అందులో స్వామివారికి మొత్తం 21,177 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమల శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,59,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ధర్మదర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే దర్శనానికి ఈరోజు 8 నుంచి 10 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టోకెన్లను తీసుకుని దర్శనానికి వెళ్లే వారికి దర్శనానికి 4 నుంచి 5 గంటల సమయం అనేది పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. ఇప్పుడు విఐపి బ్రేక్ దర్శనం యొక్క పూర్తి వివరాలను తెలుసుకుందామండి. ఈ ఫిబ్రవరి నెలలో అవైలబుల్గా ఉన్నాయా లేదా విఐపి బ్రేక్ దర్శనాలు అన్న విషయాలు కూడా తెలుసుకుందాం. తిరుమల ఆలయంలో విఐపి బ్రేక్ దర్శనం అనేది 2 రకాలుగా ఉంటుంది. మొదటిగా శ్రీవాణి విఐపి బ్రేక్ దర్శనం టికెట్లను టీటీడీ వారు ప్రతి నెల చివరి వారంలో ఆన్లైన్లో విడుదల చేస్తారండి. ఈ శ్రీవాణి విఐపి బ్రేక్ దర్శనం టికెట్ల ధర అనేది ఒకరికి 10,500 రూపాయలు. ఈ విఐపి బ్రేక్ దర్శనం టికెట్లను బుక్ చేసుకున్న భక్తులు తిరుమల ఆలయంలో స్వామివారిని అతి దగ్గర నుంచి, అంటే మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఈ శ్రీవాణి విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు అనేవి ప్రస్తుతం ఏప్రిల్ నెల వరకు విడుదల చేసేశారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయండి. తదుపరి మే నెల విఐపి బ్రేక్ దర్శనం టికెట్ల కోటా విడుదల గురించి టీటీడీ వారి నుంచి సమాచారం అనేది వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. ఇక రెండవది విఐపి లెటర్స్ దర్శనం అండి. మీకు తెలిసిన ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ లేదా టీటీడీ బోర్డు మెంబర్తో తిరుమలలో విఐపి దర్శనానికి లెటర్ని రాయించుకోవాలి. ఆ లెటర్ని దర్శనం చేసుకునే ముందు రోజున తిరుమల కొండపైన జేఈఓ ఆఫీస్లో కానీ చైర్మన్ ఆఫీస్లో కానీ సబ్మిట్ చేసినట్లయితే మీకు విఐపి బ్రేక్ దర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తారు. ఇలా లెటర్తో విఐపి దర్శనం టికెట్లు తీసుకున్న భక్తులకు తిరుమల ఆలయంలో 2వ గడప నుంచి, అంటే స్వామివారి గర్భగుడి దగ్గర ఉన్న గడప కాకుండా దాని యొక్క తర్వాత గడప నుంచి మీకు దర్శనం అనేది ఉంటుంది. దీన్ని కూడా దగ్గర దర్శనం అని అంటారండి. ఈ లెటర్స్ అనేవి మీరు పండుగ రోజులలో తప్ప ఇంకెప్పుడైనా కూడా రాయించుకోవచ్చు. పండుగ రోజులలో మాత్రం లెటర్స్ పైన దర్శనాన్ని టీటీడీ వారు అనుమతించరు. ఇప్పుడు భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను తెలుసుకుందాం. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్లే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు సర్వదర్శనం టోకెన్లను ఇచ్చే ప్లేస్ మరియు టైమింగ్స్ని అడిగారు. తిరుపతిలో ప్రతిరోజు శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం కాంప్లెక్స్, అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ఉదయం 4 గంటల నుంచి ప్రతిరోజు ఉచిత సర్వదర్శనం టోకెన్లను టీటీడీ వారు కేటాయిస్తారండి. ఉదయం 4 గంటల నుంచి ఈ సర్వదర్శనం టోకెన్లను టీటీడీ వారు కేటాయించడం మొదలు పెట్టగానే భక్తుల యొక్క రద్దీని బట్టి 2 లేదా 3 గంటల లోపే దర్శనం టికెట్లన్నీ కూడా ఫుల్ అయిపోతాయి. మీ యొక్క ఆధార్ కార్డ్ ద్వారా ఈ దర్శనం టోకెన్లను పొందగలరు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలి. అలాగే ఫిబ్రవరి 17వ తేదీన ఫ్రీ దర్శనం ఉంటాయా అని అడిగారండి. ఫిబ్రవరి 16వ తేదీన రథసప్తమి ఉన్న కారణంగా ఫిబ్రవరి 15, 16 మరియు 17 ఈ 3 తేదీలలో కూడా సర్వదర్శనం టికెట్లను టీటీడీ వారు రద్దు చేయడం జరిగింది. ఈ 3 రోజులు కూడా సర్వదర్శనం అనేది ఉండదండి. కేవలం టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ధర్మదర్శనం మాత్రమే ఉంటుంది. అలాగే 2024 మార్చ్ దర్శనం టికెట్లను ఎప్పుడు విడుదల చేస్తారు అని అడిగారండి. ఏప్రిల్ నెల వరకు కూడా దర్శనం టికెట్లు అన్నీ కూడా విడుదల చేసేశారండి. తదుపరి మే నెలకు సంబంధించిన దర్శనం టికెట్ల విడుదల గురించి టీటీడీ వారి నుంచి అప్డేట్ అనేది వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను.
ఇంకొకరు మార్చిలో కళ్యాణం టికెట్లను బుక్ చేసుకున్నాము, దర్శనానికి వెళ్ళేటప్పుడు డ్రెస్ కోడ్ చెప్పండి అని అడిగారండి. కళ్యాణోత్సవం మరియు దర్శనంకు వెళ్ళేటప్పుడు సంప్రదాయ దుస్తులు మాత్రమే ధరించాలండి. లేడీస్ అయితే చీర లేదా పంజాబ్ డ్రెస్ని వేసుకోవాలి. జెంట్స్ అయితే కుర్తా పైజామా లేదా పంచా మరియు షర్టుని వేసుకోవాలి. జీన్స్ ప్యాంట్లు టీషర్ట్లు వేసుకుంటే మాత్రం టీటీడీ వారు ఆలయంలోనికి అనుమతించరు. అలాగే తిరుమలలో రూమ్స్ ఎక్కడెక్కడ ఇస్తున్నారు అని అడిగారండి. తిరుమల కొండపైన ప్రతిరోజు సిఆర్ఓ ఆఫీస్లో ఉదయం 4 గంటల నుంచి రూమ్స్ అనేవి కేటాయిస్తున్నారు. మీ యొక్క ఆధార్ కార్డ్తో ఈ రూమ్స్ని మీరు పొందవచ్చు. ఉదయం 4 గంటల నుంచి రూమ్స్ కేటాయించడం మొదలు పెట్టగానే భక్తుల యొక్క రద్దీని బట్టి దాదాపుగా మధ్యాహ్నం లోపు రూమ్స్ అన్నవి ఫుల్ అయిపోతాయండి. తిరుమల కొండపైన రూమ్స్ కావాలి అంటే మాత్రం ఉదయం వెళ్తేనే రూమ్స్ అనేవి దొరికే అవకాశం ఉంటుంది. అలాగే ఇంకొకరు, మేము అమ్మవారి టెంపుల్కి దర్శనం టికెట్లను బుక్ చేసుకున్నాము, కొన్ని కారణాల వలన దర్శనానికి రాలేకపోతున్నాము, టికెట్స్ క్యాన్సిల్ చేసుకునే ఆప్షన్ ఉందా అని అడిగారండి. మీరు తిరుమల మరియు తిరుపతికి సంబంధించిన దర్శనం టికెట్లను లేదా సేవా టికెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకున్నట్లయితే వాటికి క్యాన్సిల్ ఆప్షన్ అనేది లేదండి. మీరు వెళ్ళలేకపోతే కనుక ఆ టికెట్ను అలాగే వదిలేసి మళ్ళీ వేరే టికెట్లను బుక్ చేసుకోవాలి. క్యాన్సిల్ చేసుకునే ఆప్షన్ అయితే లేదు. అలాగే తిరుమల కొండపైన దర్శనం టికెట్స్ లేకపోయినా రూమ్స్ ఇస్తారా అని అడిగారండి. అవునండి, మీ దగ్గర దర్శనం టికెట్లు ఉన్నా లేకపోయినా కొండపైన రూమ్స్ అనేవి ఇస్తారు. ఆన్లైన్లో తిరుమల రూమ్స్ బుక్ చేసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఆన్లైన్లో దర్శనం టికెట్లను బుక్ చేసుకుని ఉండాలి. కొండపైన మాత్రం డైరెక్ట్గా టికెట్లు ఉన్నా లేకపోయినా మీకు రూమ్స్ అనేవి కేటాయిస్తారు. అలాగే నెక్స్ట్ లక్కీ డిప్ ఎప్పుడు అని అడిగారండి. ప్రస్తుతం ఏప్రిల్ నెల వరకు కూడా లక్కీ డిప్ని విడుదల చేశారు, అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. తదుపరి మే నెలకు సంబంధించిన సేవా ఎలక్ట్రానిక్ డిప్పును ఈ ఫిబ్రవరి నెల చివరి వారంలో ఆన్లైన్లో విడుదల చేస్తారు. కరెక్ట్గా ఏ తేదీన విడుదల చేస్తారన్న సమాచారం అనేది వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.